హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా హౌస్. రొయ్యలంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలాగా రొయ్యల పులావ్ చేసి పెట్టండి. ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. మరి రొయ్యల పులావ్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా 1/2 కిలో క్లీన్ చేసిన రొయ్యల్ని తీసుకోవాలి. అందులో 1 స్పూన్ రాక్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రొయ్యలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ ఇలాగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసుకోవాలి. ఈ రైస్ని వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచిన ఈ రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. ఈ రొయ్యలన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఇందులో బాగా వాటర్ ఊరుతాయండి. ఇలాగా మూత పెట్టేసి ఉంచుదాం. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ అన్నీ వాటర్ వచ్చేసి ఉంటాయి. స్టవ్ ఆన్లోనే ఉంచుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇవి సముద్రపు రొయ్యలు కదా, అందుకనే చిన్నగా ఉన్నాయండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇదిగోండి, వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇది ఫ్రై అయిపోయి కర్రీలాగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పలావ్లో వేస్తే ఈ జాజికాయ ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, జాపత్రి, ఇలాచీ, లవంగాయలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్స్, జాజికాయ, పలావ్ ఫ్లవర్స్, షాజీరా, పలావ్ ఆకులు ఇవన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలాగ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక 2 టమాటోల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ టమాటో ముక్కల్ని కూడా కాస్త ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పుదీనా అలాగే 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర పుదీనా కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ కొత్తిమీర పుదీనా రెండు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ తీసుకోవాలండి. మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇందాక రైస్లో 1 గ్లాస్ తీసుకున్నాం, ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. టూ గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే రైస్ పలుగ్గా చక్క పొడి పొడిలాడుతూ చూడటానికి కూడా బాగుంటుంది. ఈ వాటర్ అంతా బాగా మరిగాయి కదా. ఇలా మరిగిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసిన రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. ఈ రొయ్యల కర్రీ అంతా ఇందులో వేసిన తర్వాత మనం నానబెట్టిన రైస్ వాటర్తో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం సరిపోయేవో లేవో ఒకసారి చూసుకోవాలండి. మామూలు దమ్ బిర్యానీకి అయితే కనుక ఉప్పు కారం ఎలా సరిపోయాయో లేదో తెలుసుకోవడం కష్టం, కానీ ఇందులో మాత్రం మనం రుచికి సరిపడా ఉందో లేదో చూసుకోవచ్చు. ఇలా మొత్తం సరిపోయిన తర్వాత మళ్ళీ పైన కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా రెండు వేసి ఇలా వాటర్ మరుగుతూ ఉండగా కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ రానివ్వాలి. విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోనిచ్చి కుక్కర్ మూత తీసి చూస్తే ఇదిగోండి మన రొయ్యల పులావ్ రెడీ అయిపోయింది. చూసారా రైస్ ఎంత చక్కగా పొలుగ్గా ఎంతగా బాగుందో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, రొయ్యల పులావ్ కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.